ఈరోజు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే జారీ చేసిందో ఈ బిల్లు వల్ల మన రాజ్యాంగం భంగం కలిగిపోతుందని చెప్పడంలో ఎటువంటి అందేశ లేదు. ఎందుకంటే దాదాపు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయిలు నివసించిన ఈ భారతదేశంలో అన్ని రకాలమైన సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం. ఎవరికి ముస్లిం అయితేనేమి, హిందూకైతేనేమి, ముస్లిం హిందూని కించపరచడం, హిందూ ముస్లింని కించపరచడం లేదా క్రైస్తవుల్ని కించపరచడం ఇలాంటివి జరగలేదు. కానీ ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, రాజకీయ నాయకులైతేనేమి ఈ హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారో ఈ చిచ్చు నుండి యువత మరియు ముస్లిం సోదరులు, ముస్లిమేతర సోదరులు ఈ చిచ్చు నుండి వారు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సత్యసాయి జిల్లాలో మన ఎస్పీ గారు ఎటువంటి రిలీజియస్ మాటలు చేయకూడదు, సోషల్ మీడియాలో ఎటువంటి ఒక రిలీజియన్ ఐదర్ హిందూ అయితేనేమి, ముస్లిం అయితేనేమి వేరే మతానికి కించపరిచే విధంగా ఎటువంటి వాక్యాలు చేయకూడదని చెప్పేసి క్లియర్గా నోటీస్ జారీ చేశారు. అయినప్పటికీ కొంతమంది ముస్లిమేతర సోదరులు సోషల్ మీడియాలో, వాట్సాప్లో ముస్లింలను బూతులు తిడుతూ, ముస్లింల నమాజులను, ముస్లింల ప్రార్థనలను బూతులు తిడుతూ ఇటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది. దయచేసి పోలీస్ కమిటీని అదేవిధంగా ఎస్పీ వారిని కోరడం జరిగింది. ఇలాంటి సోషల్ మీడియాలో చిచ్చు పెట్టే ఇలాంటి యువకులను, ముస్లింల హిందువుల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి యువకులను మీరు దయచేసి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ని బ్లాక్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ జరుగుతుందో ఇది కేవలం దీనివల్ల ముస్లింలకు మాత్రమే హాని కాదు, ఇది రాజ్యాంగానికి కంప్లీట్ ఆపోజిట్. దీనివల్ల మన రాజ్యాంగానికి చాలా భంగం కలుగుతుంది. దీన్ని గ్రహించవలసిందిగా ముస్లిమేతర సోదరులకు, ముస్లిమేతర యువకులకు నేను కోరుతున్నాను. ఇంకో విషయం అదేవిధంగా ముస్లిం సోదరులకు, हम और आप आज तक अलग अलग रहते हुए फ़िरक़ों के हिसाब से फ़िरक़ों में बट गए, अलग अलग किस्म के फ़िरक़ों में बट गए. लेकिन मुसलमानों, जागने का वक्त है. आज हम और आपको जुड़ने का वक्त है, जुड़कर मुकाबला करने का वक्त है. अलग अलग बटने से कुछ भी नहीं होता. जब हम और आप यूनिटी के साथ जमेंगे, हम और आप जम के इसका खिलाफ करेंगे तो इंशाअल्लाह हमारी कामयाबी होगी. इस्तिक़ामत में हमारा फ़ायदा है इंशाअल्लाह. अल्लाह तबारक व तआला से दुआ है अल्लाह ताला इस वक्फ़ बिल को मुसलमानों के ताल्लुक़ से इस वक्फ़ बिल का ये करे.